బాహుబలి సినిమా అంటే 3 పాత్రలే మన కళ్ళ ముందుంటాయి. బాహుబలి, బల్లాల దేవుడు, మరొకటి కట్టప్ప. ఈ 3 పాత్రలతోనే ఆ సినిమా నడిచింది. అనుష్క, రమ్యకృష్ణల పాత్ర పవర్‌ఫుల్‌గా ఉన్నా సరే, వెయిట్ మాత్రం ఆ 3 రోల్స్‌కే ఎక్కువుంది. ఆ సినిమా కోసం ఆ ముగ్గురు దాదాపు 5 ఏళ్లు కష్టపడ్డారు. ఇప్పటికీ మీడియాలో వారి గురించి ఏ న్యూస్ వచ్చినా సరే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్, రానా గురించి ఏ న్యూస్ వచ్చినా సరే ఏదో తెలియని పిచ్చి ఫ్యాన్స్లో ఉంటుంది. అలాంటిది మళ్ళీ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే ఇది మళ్ళీ జరుగుతోంది. కానీ ఇద్దరు ఒకే స్క్రీన్పై కనబడరు. అసలు విషయంలోకి వెళ్తే ప్రభాస్ చేతిలో ఇప్పుడు 7 సినిమాలుంటే 3 సినిమాల షూటింగ్ లైన్లో ఉంది. త్వరలోనే స్పిరిట్ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. ది రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2 షూట్ కూడా స్టార్ట్ అయింది. ది రాజాసాబ్ షూట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ప్రభాస్ పార్ట్ని ఫినిష్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైంలో ఫౌజీపై ప్రభాస్ ఫోకస్ చేశాడు. ఫౌజీ షూట్ తర్వాత ఫినిష్ చేసేసి త్వరగా స్పిరిట్, సలార్ 2పై ఫోకస్ చేస్తాడు. మిగిలిన సినిమాలకున్న బజ్ ఫౌజీకి కనబడడం లేదనే టాక్ జనాల్లో ఉంది. అసలు ఆ సినిమా ఉందా లేదా అనే డౌట్ కూడా ఉంది. దీంతో డైరెక్టర్ హను రాఘవపూడి కాస్త క్రేజీగా ఆలోచించాడు. సినిమాకి వాయిస్ ఓవర్ తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం రానాతో మాట్లాడి ఓకే చేయించాడు హను. సినిమాలో రానా వాయిస్ ఓవర్కు మంచి వెయిటేజ్ ఉండేలా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం రానా సినిమాలను పక్కన పెట్టి వేరే వర్క్స్తో బిజీగా ఉన్నాడు. అసలు ఎప్పుడు సినిమా చేస్తాడో లేదో కూడా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఫౌజీకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు రానా. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండనుంది. బాహుబలి తర్వాత ఈ ఇద్దరు మళ్ళీ కలిసి వర్క్ చేయడం అంటే ఫ్యాన్స్కు పిచ్చెక్కినట్టే. ఇప్పటికే రానా ఫౌజీ సెట్స్కు కూడా వెళ్ళాడు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ప్రభాస్తో కలిసి హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చే సినిమాలో రానా కలిసి నటించే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. కల్కి 2లో కూడా రానాకు మంచి రోల్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.